స్వాతంత్రం వెలువడిన తర్వాత దేశంలో మొదటి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారి క్యాబినెట్లో వారి నిర్ణయాలను వారి సంతుష్టికరణ నిర్ణయాలను దేశానికి సంబంధించినటువంటి ఒక 100 ఏళ్ల నష్టాన్ని ఈరోజు నెహ్రూ గారు చేసిపోయిన దాఖలాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గత వారి అటువంటి నిర్ణయాలను వ్యతిరేకించి ఆ యొక్క నెహ్రూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆ రోజు నాడు ఏదైతే కాశ్మీర్కు ప్రత్యేక దేశంగా ప్రత్యేక జెండా ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసినటువంటి 360 ఆర్టికల్ను ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ ఆనాడు నెహ్రూ ప్రభుత్వం పెడితే దాన్ని పూర్తిగా వ్యతిరేకించి ఈ దేశానికి ఒకటే జెండా ఒకటే రాజధాని ఈ దేశానికి ఒకటే సమైక్యతగా ఉండాలి ఒకే దేశంగా ఉండాలని చెప్పి ఈరోజు ఆనాడు ఏదైతే కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని వ్యతిరేకించి భారత ప్రభుత్వం క్యాబినెట్ నుంచి బయటకు వచ్చి జనసంఘ్ పార్టీని ఈరోజు ఏర్పాటు చేసి కాశ్మీర్ను ఈ దేశంలో అంతర్భాగం అని చెప్పి ఆనాడు కాశ్మీర్కు పెద్ద ఎత్తున యాత్రగా వెళ్ళినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు దేశ సమైక్యత కోసం ఇదే రోజు అయినటువంటి రోజున ఈరోజు అనుమాన స్థితిలో ఈరోజు కాశ్మీర్ జైళ్లలో మరణించడం జరిగింది. ఆనాడి నెహ్రూ ప్రభుత్వం ఎటువంటి మరణానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలను కూడా బయటకు తేలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు చెప్పే దేశ సమైక్యత నినాదాన్ని ఈరోజు శ్యామప్రసాద్ ముఖర్జీ నుంచి పుణికిపుచ్చుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 11 సంవత్సరాలుగా కేవలం ఈ దేశాన్ని వికసిత భారత్గా ఈరోజు ఈ ప్రపంచంలో విశ్వగురువుగా నింపడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రజలందరూ బాసటగా నిలవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆనాడు ఈ దేశ సమైక్యత కోసం మరణించినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని ఈరోజు మేము గుర్తు చేసుకుంటూ ఈరోజు గజ్వేల్ మున్సిపాలిటీ అయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించుకోవడం జరుగుతూ ఉంది. కావున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వీరి యొక్క త్యాగాలను ఈరోజు ప్రతి పోలింగ్ బూత్కు ప్రతి గ్రామాన వార్డు తీసుకుపోయి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లాంటి పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున నష్టం చేసింది. ఈరోజు నష్టాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. 360 ఆర్టికల్ అయితే కానీ 378 ఇట్లాంటి సాహసోపేత నిర్ణయాలను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు రద్దు చేస్తూ ఈ సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడంలో కీలక పాత్ర వహించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మేము ఎల్లవేళ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. दो प्रधान नहीं चलेंगे एक देश में एक राज्य చలేంగే అని చెప్పి భారతదేశంలో ఒకే రాజ్యాన్ని అమలు చేయాలని చెప్పి ఏదైతే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ పూనుకున్నారో నేటి ఆ కళ 2019లో భారతదేశ ప్రధాని నెరవేర్చిందని చెప్పుకోవడానికి మేమందరం సంతోషిస్తున్నాము. ఆ రోజు భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించి జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతిపత్తిని వెంటనే తొలగించాలని చెప్పి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పూనుకొని దీక్ష చేయాల్సిన సమయంలో అరెస్ట్ చేసి వారి మరణాన్ని ఏ విధంగా జరిగిందో కూడా పబ్లిక్ తెలియకుండా వారిని జైల్లోనే ఇది చేశారని చెప్పడానికి చింతిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన భారతదేశం అంతా ఒకే రకంగా నడవాలనే ఉద్దేశంలో 2019లో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం హర్షదగ్గమని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.